హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 7. ముందుగా నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీకు ఈ కథ నచ్చకపోతే నాకు తెలియజేయండి, అప్పుడు నేను దాన్ని మెరుగుపరుస్తాను. కానీ దయచేసి దీన్ని తక్కువ రేటింగ్ ఇవ్వకండి. మీరు కనీసం ఒక వాక్యం కూడా చదవకపోయినా మౌనంగా ఉన్న ఈ కథకు 1-2 సార్లు ఇస్తున్నారు. నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఎవరైనా ఇలా చేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు బాధపడితే నన్ను క్షమించండి. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. విరాట్ స్నేహకి చీర కట్టి ఒక అందమైన హారాన్ని వేశాడు. అది స్నేహకి నచ్చిన ఆ విషయాన్ని బయట పెట్టదు. అప్పుడు విరాట్ అకస్మాత్తుగా స్నేహ చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కుంటాడు. దాంతో స్నేహ ఏడుస్తుంది. ఎందుకంటే విరాట్ ముక్కు ఆమెకు ముక్కుకు తగిలింది. తీవ్రమైన కోపంతో ఆమె తన హెయిర్ క్లిప్పును తీసి విరాట్ వీపులో గుచ్చింది. విరాట్ బాధపడటం చూసి స్నేహకి జాలి వేసి వెంటనే ఇలా అంటుంది, నీకు నిజంగా దెబ్బ తగిలిందా? తగిలితే నన్ను క్షమించు అని చెప్తుంది. ఆ మాటలకి విరాట్ ఏం సమాధానం చెప్పలేదు. మళ్ళీ స్నేహ చెవులు మూసుకొని, క్షమించండి, కానీ మీరు కూడా అలా మాట్లాడటంతో నాకు కోపం వచ్చింది అని చెప్పింది. విరాట్ మెల్లగా ఆమె చేతిని తీసివేసి చిన్న చిరునవ్వుతో ఇలా అన్నాడు, నేను ఊరికే సరదాగా అన్నాను, నువ్వేమో సీరియస్ అయిపోయావు. ఆ మాటలకి స్నేహ కొంచెం ఇబ్బంది పడింది, కానీ వెంటనే తేరుకుంది. విరాట్ కుర్చీని అద్దం నుండి పక్కకు జరిపి స్నేహని తన పక్కన నిలబెట్టాడు. ఇద్దరు అద్దంలోకి చూస్తున్నప్పుడు స్నేహ నెమ్మదిగా తన చూపును విరాట్ వైపు మళ్లించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకేలాంటి దుస్తులు ధరించారు. స్నేహ తన ఛాయను మరింత అందంగా చూపించే రాయల్ బ్లూ చీరను ధరించింది. వజ్రాల సెట్ ఆమె రూపాన్ని మరింత అందంగా మెరుగుపరిచింది. ఆమె తేలికపాటి మేకప్, బుగ్గలపై కొద్దిగా బ్రష్ మరియు మెరూన్ లిప్స్టిక్ వేసుకుంది. విరాట్ చూపులు స్నేహ పెదవుల మీద నుండి పక్కకు తిరగడం లేదు. కానీ స్నేహ ఆ విషయాన్ని గ్రహించలేని విధంగా అతన్నే చూస్తుంది. విరాట్ కూడా నీలిరంగు సూట్ ధరించాడు. వాళ్ళిద్దరూ రాజదంపతుల్లా కనిపించారు. స్నేహ తన జుట్టులో నుంచి గులాబీ పువ్వును తీసి విరాట్ సూట్లో పెట్టింది. విరాట్ బట్టలు మార్చుకోవటానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆమె జుట్టులో పెట్టుకున్న గులాబీ పువ్వు అదే. ఇప్పుడు వాళ్ళిద్దరూ అద్దంలో ఒకరినొకరు చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా తలుపు తట్టే శబ్దం వినిపించింది. స్నేహ తలుపు తెరిచినప్పుడు నీలం ఎదురుగా నిలబడి ఉంది. అలా చూసి నీలం చాలా సంతోషపడింది. నీలం స్నేహ రూపం చాలా నచ్చింది. గతంలో స్నేహ ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇప్పుడు సూట్ లేదా డ్రెస్సులోనే వచ్చేది. నీలం ఎప్పుడు స్నేహ తన కోడలు కావాలని కోరుకునేది. మరియు ఈరోజు ఆమె పెద్ద కొడుకు భార్య అయింది. కానీ నీలం అమ్మ అనే పిలుపును స్నేహ నోటి నుండి పిల్లాలని కోరుకుంటుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం అని అంటుంది. నీలం, మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా? పదండి, పంతులు గారు అందరూ వచ్చేశారు. వాళ్ళిద్దరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. అలా చెబుతూ నీలం స్నేహ చంపల్ని తాకి ఆమె కళ్ళల్లో నుండి కొద్దిగా కాటిక తీసి దిష్టి తొలగించడాన్ని ఆమె మెడ మీద వెనకపెట్టింది. స్నేహకి నీలం అంటే చాలా గౌరవం ఉండేది. మరియు నీలం ఆమెను ఎప్పుడూ తన కూతురిలా ప్రేమిస్తూ ఉంటుంది. మేమిద్దరం సిద్ధంగా ఉన్నాము, ఇప్పుడు బయలుదేరదాం అని స్నేహ చెప్పింది. నీలం నవ్వుతూ, సరే నేను వెళ్తున్నాను, మీరిద్దరూ నాతో రండి, అప్పుడు నా కోడలు ఎంత అందంగా ఉందో అందరూ చూస్తారు అని చెప్తుంది. అలా చెప్పి నీలం వెళ్ళిపోయింది. స్నేహ తలుపు దగ్గర ఒంటరిగా నిలబడి ఉండిపోయింది. విరాట్ ఆమె వద్దకు వచ్చి ఆమె చెయ్యిని అందించాడు. స్నేహ కాసేపు ఆలోచించి ఆ తరువాత నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచింది. విరాట్ హఠాత్తుగా ఆమె చేతిని పట్టుకొని నవ్వుతూ, మనం కిందికి వెళ్దామా అని అడిగాడు. స్నేహ మెల్లగా సరే అంటూ బదిలించింది. అందరూ వారిద్దరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. రాజప్రవేశం మొదలైంది అని అంటాడు. విరాట్, స్నేహ ఇద్దరు కలిసి కిందికి వచ్చారు. వాళ్ళు మెట్ల దగ్గరకు రాగానే వాళ్ళిద్దరిపై ఒక స్పాట్ లైట్ పడింది. ఇప్పుడు అందరి కళ్ళు వాళ్ళిద్దరిపైనే ఉన్నాయి. స్నేహ విరాట్ చెయ్యి పట్టుకొని నెమ్మదిగా ఆమెను మెట్లపై నుండి కిందికి తీసుకువెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళు చివరి కొన్ని మెట్లు చేరుకోగానే
విరాట్ హఠాత్తుగా స్నేహాని తన ఒడిలోకి ఎత్తుకున్నాడు. ఇది ఎంత అకస్మాత్తుగా జరిగిందంటే స్నేహ తేలుకోలేకపోయింది. ఆమె ప్రతిస్పందన చూసి విరాట్ ముఖంపై చిరునవ్వు మెరిసింది. విరాట్ నవ్వడం అందరూ మొదటిసారి చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఈయన కూడా నవ్వగలడా అని ఎవరో మెల్లగా చెప్పారు. స్నేహ తన చేత్తో విరాట్ ఛాతీని మెల్లగా తోసి నన్ను కిందకు దించు అని చెప్పింది. కానీ విరాట్ స్నేహాన్ని కిందికి దించలేదు. ఇప్పుడు విరాట్కు ఒక స్వరం వినిపించింది. నా ప్రియమైన సోదరుడు విరాట్ మరియు అతని భార్య నా ప్రియమైన వదినకి స్వాగతం సుస్వాగతం అని చెప్పటంతో అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. విరాట్ తమ్ముడైన నవీన్ మైక్లో అందరి ముందు స్నేహ మా వదిన అని ప్రకటించాడు. ఆ మాటలకి విరాట్ నెమ్మదిగా స్నేహాన్ని కిందకి దించాడు. అతను ఇప్పుడే విదేశాల నుండి తిరిగి వచ్చాడు అని, అతను మన పెళ్లికి హాజరు కాలేకపోయాడు, కానీ ఇప్పుడు మరో కారణంతో తిరిగి వచ్చాడు అని విరాట్ స్నేహకి చెప్పాడు. అయితే దానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతుంది. అప్పుడు విరాట్ ఇది తర్వాత నీకే తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు. నవీన్ నేరుగా విరాట్ వద్దకు వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. మీ వివాహానికి అభినందనలు అని చెప్పాడు. విరాట్ చిరునవ్వు నవ్వి ధన్యవాదాలు నవీన్ అని అన్నాడు. ఆ తర్వాత నవీన్ స్నేహ వైపు వెళ్ళి ఆమెను కౌగిలించుకోవడానికి చెయ్యి చాచాడు. కానీ అతను చెయ్యి చాచగానే స్నేహ భయపడి వెంటనే వెనక్కి తగ్గింది. విరాట్ చూపు వెంటనే కఠినంగా మారింది. నవీన్ చిన్నగా నవ్వుతూ హే వదిన, నేను మిమ్మల్ని ఇప్పుడే కౌగిలించుకున్నాను అని అన్నాడు. కానీ విరాట్ కళ్ళు వేరే అర్థం చెబుతున్నాయి. స్నేహ నవీన్ల బంధం విరాట్ ఏ విధంగా అర్థం చేసుకుంటాడు? స్నేహ నవీన్ల మధ్య బంధం ఏ మలుపు తిరుగుతుంది? విరాట్ యొక్క మనసు క్రూరత్వంగా మారుతుందా? నవీన్ ప్రవేశం వల్ల ఏమైనా కొత్త ప్రమాదం జరుగుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చేయండి. భవిష్యత్తులో మీ అందరి కోసం మరిన్ని మంచి కథలను తీసుకొస్తాను.